హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలండి. మీరందరూ పూజ చేసుకున్నారా ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. మా పూజ గది కూడా చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. ఇదండి మా పూజ గది. చూసారు కదా ఫ్రెండ్స్, మా పూజ గది. పూజ అయితే మాకు అయిపోయింది. ఉదయాన్నే పూజ చేసేసాను. ఈరోజు మా పూజకి నైవేద్యంగా, మా దేవుడికి నైవేద్యంగా రవ్వ కేసరి పెట్టాను. ఇంకా మా వారేం చేస్తున్నారో చూద్దాము. ఇదే మా ఇల్లు ఫ్రెండ్స్. మా ఇల్లు ఇంతవరకు హోమ్ టూర్ అయితే మేము చేయలేదు. మా ఇంటి బయట ఇది. బయటంతా ఇలా ఉంటుంది మాకు. మా ఇంటి బయటంతా ఇంటి ముందు ఇలా ఉంటుంది మాకు. ఇంటి ముందు చెట్లు అన్నీ ఇలా ఉంటాయి. బావా, ఏం చేస్తున్నావా? పని చేస్తున్నావా? ఇక్కడ పూల చెట్లు వేసుకునేదానికి ఇలా కట్టాము. లోపల సిమెంట్ పోసి బాగా అలుకుతున్నాడు. దీనిపైన ఆరాక మట్టి పోయాలి. మట్టి పోసి తర్వాత చెట్లు వేసుకుంటాము. సిమెంట్ లోపల బాగా చిక్కగా పోసేసిన. నీళ్ళు లీక్ అవ్వకుండా ఉండేదానికి ఇట్లా బయటికి లీక్ అవ్వకుండా. ఇంకా ఎంతసేపు పడుతుంది? అరగంట. ఆరేదానికి అరగంట, చేసేదానికి అరగంట, దానికి రెండింటికి అరగంట. మళ్ళీ చేయాలా? ఆరిపోయాక ఇంకా అలకవలేదా? కొంచెం గట్టిగా పోయేసి ఉండొచ్చు కదా. మళ్ళీ నీళ్ళు ఎక్కువగా పోసేసినట్టున్నాను. పోస్తే కదా పీల్చుకోవాలా? ఇట్లా అంతా. ఇది మా ఇల్లు, ఇది మా బండి. మా బండి
మా ఇల్లు. ఇది మా ఇంటి బయట అంతా. ఇది ఈ మట్టి మొయ్యాలంట ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా ఆయన ఈ మట్టి మొయ్యాలి, చెట్లల్లోకి పోయాలి. 2 ట్రక్కులు ట్రాక్టర్తో తోలిచ్చాము. ఈ మట్టి తోలాక ఇప్పుడు మొయ్యాలి. ఎండ బాగా వస్తుంది, ఎండలోనే మొయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, ఈ ఎండలో ఈ మట్టి మొయ్యాలి. ఇప్పుడు మేము ఈ మట్టి అంతా ఆ చెట్లలో పోయాలా, ఆ చెట్లకు పోయాలా, ఆ చెట్లన్నిటిలో పోయాలి. ఎండ చూస్తే బాగా వస్తుంది. ఎండలో మొయ్యాలంటేనే ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఏమో. మోసేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.